అంటే మీకు కొంత అవగాహన అనేది కొంచెం కలగజేసిన తర్వాత ఇవన్నీ ముందుకు వెళ్తున్నాం డైరెక్ట్గా ఫాస్ట్గా చెప్తే ఏమంటే కొంచెం కన్ఫ్యూజ్ అవుతారు. ఫాస్ట్గా కొన్ని విషయాలు వస్తాయి, కొన్ని విషయాలు స్లోగానే నేర్చుకోవాలి, తప్పదు అది. అంటే కొంత అవగాహనతోటి ముందుకెళ్తూ ఉండాలి. కొంతసార్లు అవగాహన లేకుండా ముందుకు వెళ్ళకూడదు. కొన్ని కొన్ని విషయాలు కొన్ని చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ నెక్స్ట్ మళ్ళీ. అయితే సార్, ఆర్సింక్ ఉపయోగించి మీరు ఎలా చేస్తారు? ఏం లేదు. ఆర్సింక్లో మనం రెండే రెండు విషయాలు చూస్తాం. ఒకటి ఇదిగోండి, ఆర్సింక్ రాసి ఐఫన్ ఏ. ఓహోహో, ఐఫన్ ఏ, ఎస్ ఎస్. సార్, ఐఫన్ ఏ అనేది అసలు ఏంటి అంటే ఏం లేదు మిత్రులారా. యాక్చువల్గా చెప్పాలంటే ఐఫన్ ఏ అంటే మనకి సింపుల్గా ఎపెండ్. సో అంటే సింపుల్గా ఏదైతే ఈ డేటా ఉందో ఆ డేటాకి మరి కొంత డేటా అపెండ్ అన్నట్టుగా. ఆర్సింక్ రాసి అపెండ్ రాసి జస్ట్ ఫైల్ నేమ్. ఓకే, ఫైల్ నేమ్ రాసేయచ్చు సింపుల్గా. ఆ తర్వాత అసలు లొకేషన్స్ అవన్నీ మీకు తెలిసినాయే సింపుల్గా. అవి మీరు సింపుల్గానే చేస్తారు. లొకేషన్స్ అవన్నీ మీకు తెలిసినాయే. ఎట్లా సార్? ఏం లేదు, ఆర్సింక్ రాసి, అర్థమైందా? ఆర్సింక్ రాసి, ఓకే, ఏ రాసి ఫైల్ నేమ్ రాయండి. ఓకే, రాసిన తర్వాత మీరు బాను రాసి ఎట్ సింబల్ రాసి సింపుల్గా మనం సర్వర్ 2 IP అడ్రస్ ఇస్తాం అంతే. సర్వర్ 2 IP అడ్రస్ ఇచ్చేసి, సో అది ఎక్కడికి ప్లేస్ అవ్వాలో ఆ ప్లేస్ని మనం డిఫైన్ చేస్తాం. ఆర్సింక్ రాసి, ఆర్సింక్లో మనకు ఉపయోగం ఏంటంటే మనం సింపుల్గా కాపీ అవుతూ ఉంటుంది. అంటే ఏదైతే లేటెస్ట్ డేటా ఉందో ద లేటెస్ట్ డేటా విల్ బీ కాపీడ్. The latest data will be copied from one location to another location. This is what rsync. సో ఇప్పుడు rsync ని మనం చూడొచ్చా? చూడండి, నో ప్రాబ్లం, ఎట్లాగైనా నో ప్రాబ్లం. మీరైనా చెక్ చేసి చూడండి. ఓకే, లేదంటే ఇదిగోండి సింపుల్గా నేనే చూపిస్తాను అవండి. ఈజీనా? డెడ్ ఈజీ, నథింగ్ ఈజ్ దేర్. సపోజ్ లెట్స్ సే ఇప్పుడు చూడండి, మ్మ్, మనకి టచ్ అంటే అంత వేరియేషన్ కనపడదు, ఎందుకంటే మనం తీసుకునే డేటా అంతా చాలా తక్కువ సైజులో ఉంటుంది యాక్చువల్గా. టచ్ ఫైల్ 5 అని తీసుకుందాం. ఒక ఫైల్ 5 ఉంది. ఓకే, సో ఫైల్ 5 తీసుకున్న తర్వాత మళ్ళీ ఓపెన్ చేద్దాం. టచ్, సరే ఒక ఫైల్ని డిలీట్ చేసేద్దాం. ఓకే, రైట్. సో ఇప్పుడు మీరు చూడండి యాక్చువల్గా ఆర్సింక్ రాసి ఓకే, ఆర్సింక్ ఓకే రాసి మీరు యాక్చువల్గా ఫోల్డర్ అయినా రాయొచ్చు, ఫైల్ అయినా రాయొచ్చు. ఫోల్డర్ అంటే ఏమైంది సార్? ఫోల్డర్ అంటే ఏం లేదు, ఒక సపోజ్ లెట్సే ఎంకేడిఐఆర్ ప్రాజెక్ట్ 1 ఫోల్డర్ ఉంది. ఓకే, ఎల్ఎస్ రాస్తే ఎన్ని ఫైల్స్ వస్తున్నాయి, ఎన్ని ఫోల్డర్లు వస్తున్నాయి? ఒక ఫోల్డర్ వస్తుంది. మీకు ఇంకా బాగా అర్థం కాదు, ఈ ఫోల్డర్లో ఒక 10 ఫైల్స్ తయారు చేయండి కావాలంటే, ఫైల్ 1 ఫైల్ 2 ఫైల్ 3 అట్లా ఆ మాదిరిగా. ఎట్లా అప్పుడు? ఎంకేడిఐఆర్, ఓకే, సారీ, టచ్ టచ్ ప్రాజెక్ట్ 1 ఫార్వర్డ్ / ఏమొస్తుంది? ఫైవ్ ఫైవ్ ఫైల్ రాసి ఫైవ్ అంటే ప్రాసెస్ వన్ ఫైవ్ డాట్ వన్ డాట్ ఫస్ట్ ఒక ఫైవ్ 5 ఫైల్స్, రైట్. ఎల్ఎస్ రాస్తే ప్రాజెక్ట్ 1 ఉంది. ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాస్తే ఇది 5 ఫైల్స్ వచ్చినాయి. ఇప్పుడు డైరెక్ట్గా స్ట్రైట్ అవే మనకి చూడండి, సింపుల్. అసలు ఆర్సింక్ అనేది ఎంత సింపుల్ నేను చెప్తా. ఆర్సింక్ అనేది రాసి ఫోల్డర్నే పంపిస్తా. ఆర్సింక్ రాసి డైరెక్ట్గా ఏవి, ఏంటిది, ఏవి 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 రాసి, సార్ వి ఎందుకు సార్? వెబ్ బ్రౌస్, యాక్చువల్గా అది వెబ్ బ్రౌస్ రాసుకోండి వి. తర్వాత మళ్ళీ మనకి ఏంది, ప్రాజెక్ట్ 1. ఓకే, ఎక్కడికి వెళ్ళాలి అది? బాను అట్ సింబల్, ఓకే, ఇలా రాసి, సో ఇప్పుడు మీరు చెప్పండి ఎక్కడ రాయాలి అది?
/home బాను అంతేనా? ఎస్ ఎస్ ఫ్రెండ్ చెప్పాలి. చూడండి, /home బాను అంతేనా? అచ్చా. ఎస్ సార్. సింక్ ప్రెస్ ఎంటర్ బటన్. తప్పులేం లేవా? ఉమ్, చూడండి, అంటే సింక్ అనేది కామనే, మనం పంపిస్తున్నది ఏంది అంటున్నా. వెళ్తుందా లేదా? సార్ ఆర్ ఫోల్డర్ రాయాలి సార్ ప్రాజెక్ట్ రాయాలి. ఫోల్డర్ కదా సార్. ఆ, ఆర్ ఆర్ రాయాలంటారా? ఐఫోన్ -R రాయాలా? రాయకపోతే ఏమవుతుంది? ఆ? సరే, రాయకుండా ప్రెస్ సెంటర్ బటన్ కొట్టండి. ఓకే. సో అయిపోయిన తర్వాత కిందకి వచ్చిన తర్వాత చూడండి, అక్కడికి వెళ్ళండి మీరు. సో ఎల్ఎస్ రాస్తే LS project 1 రాసాం. ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 5 ఫైల్స్ ఉన్నాయి. 5 ఫైల్స్ ఉన్నాయి. సో ఈ మాదిరిగా మనకి ఈ 5 ఫైల్స్ ఉండిన తర్వాత నెక్స్ట్ టైంలో ఇదే ఫోల్డర్లో ఒక 3 ఫైల్స్ ఇంక్రీజ్ చేయండి సింపుల్గా. మహేష్కి వెళ్ళి టచ్ రాసి టచ్ రాసి project 1 రాసి /file 6.9 ఫైల్స్. అంటే ఎక్స్ట్రా మనం ఎన్ని ఫైల్స్ తయారు చేసాం ఫ్రెండ్స్? 6, 7, 8, 9 ఫైల్స్ మనం ఎక్స్ట్రా తయారు చేసాం. దేంట్లో? project 1లో. ప్రెస్ ఎంటర్ బటన్. ఓకే. సో నౌ ఇప్పుడు ఇప్పుడు రాయండి SCP/AV తర్వాత project 1 రాసిన తర్వాత చూడండి BHANU @ కాఫీ. ఓకే. హోమ్ బాను. తర్వాత ఏంటి ఫ్రెండ్స్? బాను రాసి అంతేనా, ఇంకేమైనా ఉందా? ఇంకే సో ఈ ఈ ఈ ఇక్కడ మనం ప్రెస్ సెంటర్ బటన్ ప్రెస్ చేసిన వెంటనే చూసారా? ఓ, అక్కడ ఏదో తప్పుపడింది చూసుకోండి. ఎక్కడ ఏదో మిస్టేక్ చూసుకోండి. సార్ ఆర్ సింక్ ప్రెస్ ఉన్నారు. ఎస్ ఓ, సింక్ మనం SCP వాడాం. రైట్. సింక్ వాడాలా మనం? ఓకే. సో ఇప్పుడు సింక్ రాసాము project 1, బట్ project 1లో 4 ఫైల్స్ ఉన్నాయి. ప్రెస్ ఎంటర్ బటన్ ఇట్లా. ఇప్పుడు ఇందాక చూస్తే ఏమైంది ఫ్రెండ్స్? ఇప్పుడు చూడండి, అందుకే నేను ఈ కాన్సెప్ట్ మీకు చూపించా. ఇందాక ఫస్ట్ 10 ఫైల్స్ ఉన్నాయి దీంట్లో. project 1లో ఎన్ని ఫైల్స్ ఉన్నాయి ఫ్రెండ్స్? 10 ఉన్నాయి. ఇప్పుడు 10 ఫైల్స్ అవి చేసిందా? చేయలా. ఎందుకు? అంటే ఆ ఫైల్లో ఉన్న డేటా సమంగా ఉంది, స్టెబిలిటీగా ఉంది. అవి మొత్తం తీసేసి ఇదిగో ఫైల్ 6, ఫైల్ 7, ఫైల్ 8, ఫైల్ 9 వరకే కాపీ చేసింది. కరెక్ట్గా ఉందా లేదా? ఇప్పుడు సింక్ అనేది కరెక్ట్గా ఉందా లేదా? అదే SCP అయితే అలా కాదు, మొత్తం ఫైల్స్ అన్ని కాపీ చేస్తూ పోతూ ఉంటుంది అనమాట. దట్ ఈస్ వాట్ ఇంక్రిమెంటల్ ఫైల్ లిస్ట్. దట్ మీన్స్ వాట్, మనం ఎన్నైతే ఇంక్రిమెంట్ చేసామో ఆ ఫైల్స్ వరకే సెండ్ చేస్తుంది. ఇప్పుడు మరొకసారి ఇంకొన్ని ఇంకొక 5 ఫైల్స్ మళ్ళీ తీసుకొని మళ్ళీ చేస్తే 10, 11, 12, 15 దాకా చేస్తే ఈ ఫైల్స్ వదిలేసి కొత్తగా యాడ్ అయిన ఫైల్స్ని మాత్రమే అపెండ్ చేస్తుంది. కొత్తగా ఫైల్స్ అయిన దాన్ని మాత్రమే యాడ్ చేసేస్తూ ఉంటుంది. అర్థమైందా మీకు సింక్ గురించి? ఇదే మీకు కరెక్ట్ ఎస్ సార్. ప్రొసీజర్ ఇలా చూడటానికి. ఎందుకంటే మనం ఫైల్స్లో తక్కువ డేటా చూస్తాం, ఫైల్స్లో మనకు అర్థం కాదు. సింక్ అనేది ఫోల్డర్ సైడ్ నుంచి చూసినప్పుడు నీకు ప్రాక్టికల్గా మంచి వ్యూ వస్తుంది అనమాట. ఇప్పుడు చూసారా? ఇప్పుడు ఎన్ని ఫైల్స్ కాపీ అయిపోయినట్టు ఇక్కడ? ఇప్పుడు ఈ కేసులో మీరే చెప్పండి. 4 ఫైల్స్ కాపీ. 6, 4 సార్ 8, 9. 4 కానీ యాక్చువల్గా నాకు LS project 1 కొడితే ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 9 ఫైల్స్ ఉన్నాయి. బట్ 9 ఫైల్స్ అది కాపీ చేసిందా? చేయలా. కంపారిజన్ చేసుకునిద్ది. ఫైల్ 1 నుంచి ఈ లాస్ట్ దాకా కంపారిజన్ చేసుకొని
ఫైల్ 1 కంపారిజన్ డేటా సక్రమంగా అదే ఉందా ఫైల్ 1లో ఇక్కడ 0 బైట్సే, ఫైల్ 1లో అక్కడ 0 బైట్సే, ఫైల్ 2లో ఇక్కడ 0 బైట్సే, ఫైల్ 2లో అక్కడ 0 బైట్సే. కాబట్టి ఇక్కడ ఎపెండ్ చేయాల్సింది ఏం లేదు, అసలు మార్చాల్సింది ఏం లేదు. కాబట్టి డైరెక్ట్గా యాజ్ టీజ్గా ఆ ఫైల్ 6 నుంచి మళ్ళీ తీసుకుని వచ్చి ఇదిగో ఇక్కడ పడేసింది. ఇక్కడ పడేసినట్టు మనకు ఎలా తెలిసిద్ది? ఎల్ఎస్ రాసి సెంటర్ సారీ ఎల్ఎస్ రాసి ఏదది ఫోల్డర్ పేరు ఏంది? ఉమ్? ఏ ఫోల్డర్ ప్రాజెక్ట్ ఇచ్చాం ఇక్కడ? ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1. ప్రాజెక్ట్ 1ఏనా? అదిగోండి చూసారా, 8, 9. సో మళ్ళీ మళ్ళీ మనం ఇక్కడ టచ్ అని TOUTH సర్చ్ అని రాసి టచ్ రాసి టచ్ రాసి ప్రాజెక్ట్ 1 రాసి / రాసి ఫైల్ రాసి 10.15 రాస్తా. 10.15 అంటే కొత్తగా ఫైల్స్ తయారు చేశా ప్రాజెక్ట్ 1లో. ప్రెస్ ఎంటర్ బటన్, రైట్. ఎంటర్ చేసిన తర్వాత సింక్ రాసి ఏ రాసి వి 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 వదిలేద్దాం, ఏ రాసి చూద్దాం. ఏ రాసి చూడండి, భాను రాసి సారీ రైట్. సో ఇక్కడ రాసేసి కోలన్ రాసి చూడండి, /home ఏంటిది భాను అని రాసా అనుకోండి. ఆర్సింగ్ ఏ వి తీసేశారు సార్, వి తీసేసా. ఆర్సింగ్ ఏ భాను ఇది రాసి హోమ్ రాసి భాను అని రాసా. ఇప్పుడు అసలు ఏం జరిగిద్దో ఒకసారి చూడండి. అరే ఏంటి సార్ ఇదంతా ఇలా కనపడుతుంది? వాట్ ఈస్ దిస్ నాన్ సెన్స్? ఎస్, సరే. ఇప్పుడు ఇక్కడికి వెళ్ళి అసలు అక్కడ ఏం జరిగిందో అక్కడ చూడండి. అక్కడ ఏం జరిగిందో అక్కడ చూడండి. ఎక్కడ? భానులో. సో భానులో ఏం జరిగింది? ఎల్ఎస్ రాసి /project 1 ప్రెస్ ఎంటర్ బటన్. సారీ ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1. ఏమైంది ఇక్కడ చూసారా? ఏమైంది? ఎస్ ఫ్రెండ్స్, ఎన్ని ఫైల్స్ ఉన్నాయి? 9. అదే ఇప్పుడు నువ్వు ఇక్కడ రాసి ఇదిగో ఇక్కడ చూడు, వి రాయండి. ఇక్కడ వి ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. అర్థమవుతుందా నేను చేసిందంతా కూడా? ఎస్ ప్రెస్ ఎంటర్ బటన్. ఏమవుతుంది మళ్ళీ చెప్పండి? సార్ అర్థం కాలేదు సార్. సార్ సోర్స్ ఇవ్వలేదు కదా, సోర్స్ ఇవ్వలేదు కదా సార్, సోర్స్ మెన్షన్ చేయలేదు కదా. అదే మీరు చెప్పండి, ఏంటి మిస్టేక్ ఏంటి ఇక్కడ? అది నేను అడిగేది. ప్రాజెక్ట్ 1 పెట్టాలి సార్, ఏవి తర్వాత ప్రాజెక్ట్ 1. ఎస్ భాను, మహేష్ ఎక్కడ ఉన్నాం సార్, ఉన్నామంటే చెప్పాలి కదా. డౌట్ నేను అప్పటికి 2 సార్లు చూపించాను కదా మీకు. నువ్వు ఎక్కడ చూడమంటే ఎక్కడ చూడాలి? స్క్రీన్ మీద. అసలు ఈ సార్ ఏంది చూడమంటున్నాడు? ఏంది అసలు? తీసేసాడు, పెట్టాడు. అసలు ఏం ఫైల్ కాపీ చేయాలి, ఏ ఫోల్డర్ కాపీ చేయాలి చెప్పాలి కదా దానికి. అందుకోసం అదేం చేస్తుంది, ఏవి రాసి డైరెక్ట్గా ఇలా కొట్టినప్పుడు ఇదిగో అవే చూపిస్తుంది. ఇక అంతే, దానికి సంబంధం లే. అయితే ఇక్కడ నేనేం చేశాను, ఇదిగో ఇక్కడ రాసి ప్రాజెక్ట్ 1 ఇంతే. ఈ చిన్న విషయాలనే లోపల టెన్షన్ పడిపోతూ ఉంటారు జనాలు. ఇదేంది. ఇక ChatGPT, గూగుల్ వెతుక్కోవడమే సరిపోతూ ఉంటుంది. అందుకోసం ఎర్రర్స్ చూడాలి, తర్వాత రిజల్ట్ కూడా అవుట్పుట్ కూడా చూడాలి. రెండూ చూసుకోవాలి. కరెక్ట్ అవుట్పుట్ చూడాలి, రాంగ్ అవుట్పుట్ చూడాలి. ఇప్పుడు మనం ప్రాజెక్ట్ 1 ఇక్కడ పెట్టాం, ఈ వి తీసేస్తా. ఏమైద్ది? వి తీసేసాం. వి తీసేసి ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టా. అరే ఏం రాలేదు సార్. అవి కాఫీ అయిపోయినాయి అంటారా? ఇదిగోండి. ఇప్పుడు ఇదిగో ఇక్కడ భానులోకి వెళ్ళి ఎల్ఎస్ రాసి ప్రాజెక్ట్ 1 రాయండి. ఎక్కడ ఎన్ని ఫైల్స్ ఉన్నాయి చూసారా?
13, 14, 15 రాశారు. కానీ ఇక్కడ మాత్రం మనకి అయ్యా బాబు నేను ఎన్ని ఫైల్స్ని ఇప్పుడు పంపిస్తున్నాను అనే మెసేజ్ చెప్పటంలా. దట్ మీన్స్ వాట్ వి అంటే ఏంది? వెర్బోస్ అంటే ఏంది? ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ యాక్షన్. నువ్వు ఏదైతే యాక్షన్ చేస్తున్నావో ఆ యాక్షన్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తుంది. ఏది? వి లేకపోతే మనకి ఇక్కడ ఎన్ని ఫైల్స్ నేను పంపిస్తానో చెప్పలేకపోతున్నా. వి మీన్స్ వాట్? వెర్బోస్ అంటే ఏంది? ఇట్ ఈస్ గివింగ్ యూ సమ్ అడిషనల్ ఇన్ఫర్మేషన్ అబౌట్ యువర్ కమాండ్, యువర్ యాక్షన్. ఇప్పుడు మళ్ళీ మనం సపోజ్ లాస్ట్ అయిపోయింది. టచ్ రాసి project1 రాసి / రాసి ఫైల్ రాసి 15.20 రాసా. ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టా. ఇప్పుడు రాయండి. ఇప్పుడు ఏం రాస్తారు? ఇదిగో ఇక్కడ వి రాయండి. వి ఇప్పుడు వి ఇందాక మిస్ అయింది కదా, ఇప్పుడు వి రాయి. వి రాసి ఇప్పుడు ప్రెస్ ఎంటర్ బటన్ కొట్టండి. ఇప్పుడు అది వి. ఏమర్థమైంది ఇక్కడ? బాబు వి ఇస్తే అసలు నువ్వు ఏం యాక్షన్ చేస్తున్నావో ఆ యాక్షన్కి సంబంధించిన అడిషనల్ ఇన్ఫర్మేషన్ నీకు ఇస్తుంది. బాబు ఏం లేదమ్మా, ఫైల్ 15, ఫైల్ 16, ఫైల్ 17, ఫైల్ 18, ఫైల్ 19, ఫైల్ 20 మాత్రమే ఇప్పుడు నేను రిసీవ్ అంటే ట్రాన్స్ఫర్ చేశాను, కాపీ చేశాను, చూసుకో. అప్పుడు మనం అక్కడికి వెళ్ళి బానులోకి వెళ్ళి ఎల్ఎస్ రాసి project1 ప్రెస్ ఎంటర్ బటన్. కొంతమంది ఏం రాస్తారు? సిడి రాసి project1 పడతారు. లోపలికి వెళ్తాం, అప్పుడు ఎల్ఎస్ ఉపయోగిస్తారు. అప్పుడు అన్ని ఫైల్స్ కనపడతాయి. మనమేం ఉపయోగిస్తున్నాం? బయటికి రండి, సిడి టిల్డా కొట్టి బయటకు వచ్చి జస్ట్ మనం ఎల్ఎస్ రాసి project1 రాస్తున్నాం. అంటే project1 అనే ఫోల్డర్ లోపలికి ప్రవేశించకుండా project1లో ఉన్న ఫైల్స్ ఎన్నెన్నో చెక్ చేస్తున్నాం. అది ఎల్ఎస్ రాసి project1 ప్రెస్ ఎంటర్ బటన్. ఇదిగోండి 20 ఫైల్స్ వచ్చేసినాయి. చూసారా ఎంత ఈజీనో? అంటే మీకు ఎంత ఈజీ అంటే డెడ్ ఈజీ ఆర్సింక్ అనేది. కాకపోతే కాన్సెప్ట్ మీరు ఎక్స్ప్లెయిన్ చేయగలగాలి అవతల వాళ్ళకి. మీరు కాన్సెప్ట్ అవతల వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేయలేకపోతే ఏమైంది సార్? అర్థం కాదు. అందుకోసం మీరు ఈ ఫోల్డర్స్ కాన్సెప్ట్ చూపించండి ఎవరికైనా సరే, వాళ్ళకి అర్థమైంది. ఎందుకంటే మనం డేటా అనేది ఆ విధంగా మనం తయారు చేయలేము, అంత డేటా తయారు చేయడం సాధ్యం కాదు. కాబట్టి మీరు దీన్ని కనుక చూపిస్తే వాళ్ళు ఈజీగా మిమ్మల్ని ఎక్సలెంట్గా నమ్మేస్తారు, ఈజీగా, డెడ్ ఈజీగా. ఓకే సరే, దీన్ని బట్టి మనకి కొంతవరకు అసలు ఫైల్స్ని ఎలా కాపీ చేయాలి ఏంటి అనేది వస్తుంది. ఆ తర్వాత మీకు అద్భుతమైన కాన్సెప్ట్ ఇంకోటి వస్తుంది దీన్నే అసలు ఫైల్స్ని ఎలా జిప్ చేయాలి, అదే పక్కన పెడితే ఇంకోటి ఉంది. అసలు మనం ఆటోమేషన్ ఉంది ఇక్కడ, ఆటోమేషన్ ఉంది. ఆటోమేటిక్గా అసలు ఎలా కాపీ జరుగుతాయి, ఆటోమేటిక్గా ఎలా మనకు ఒక జాబ్ అనేది రన్ అవుతూ ఉంటుంది. అంటే మన టాస్క్ ఆటోమేటిక్గా జరగాలి. ఇప్పుడు నేను ఉన్నాను, ఇప్పుడు సపోజ్ నేను కాపీ చేస్తాను. ఇప్పుడు అట్లా కాదు, ప్రతిరోజు 12:01 అంటే మిడ్ నైట్ తర్వాత, అంటే 12 గంటలు 1 నిమిషానికి ఈ డేటా మొత్తం వేరే సర్వర్లోకి కాపీ కావాలా. ఓకే ఇది ఇప్పుడు మనం చేసింది ఏం సార్? ఇది మాన్యువల్ ప్రొసీజర్. ఆటోమేషన్ అంటే ఏంది? ఆటోమేషన్ అంటే ఏమంటే ఇదిగో ఈరోజు 12 గంటల నుంచి రేపుడు 12 గంటల వరకు డేటా మొత్తం ఒక ఫైల్లో స్టోర్ అవ్వాలి. ఆ ఫైలు 12 గంటల 1 నిమిషానికి ఆ డేటా మొత్తం వేరే సర్వర్లో కాపీ అవ్వాలి. అంటే మనం ఎన్ని గంటలకు ఆఫీస్ దగ్గర ఉంటాం? మ్యాక్సిమం ఒక 8 లేదా 7 గంటలకు ఉంటాం. 7 గంటలప్పుడు మనం స్క్రిప్ట్ రాసి వదిలేస్తే చాలు, ఆటోమేటిక్గా ఆ స్క్రిప్ట్ అనేది రన్ అయిపోయి ఈ డేటాని డైరెక్ట్గా అక్కడ కాపీ చేస్తుంది. అలాంటి సందర్భాల్లో ఇప్పుడు మనం ఆర్సింక్, ఎస్సిపి వాడామే, ఆ కాన్సెప్ట్ అంతా మళ్ళీ అప్పుడు పనిచేస్తుంది. అది మీకు ఈజీ అవుతుంది. సో కాబట్టి అప్పుడు ఇంకా మళ్ళీ మనం ఆటోమేషన్ గురించి కూడా మనం నేర్చుకుంటాం. లైనెక్స్లోనే ఆటోమేషన్ కూడా నేర్చుకుంటాం. సో ఈ ఆటోమేషన్ నేర్చుకుంటాం. ఆ తర్వాత హౌ టు ఇన్స్టాల్ ఏ సాఫ్ట్వేర్ నేర్చుకుంటాం. ఆ తర్వాత మనం హౌ టు జిప్ ఏ ఫోల్డ్స్ అండ్ ఫోల్డర్స్ నేర్చుకుంటాం. ఇది సింపుల్గా. ఇదే కాకుండా అసలు మనం హౌ టు డౌన్లోడ్ ద సాఫ్ట్వేర్ ఫ్రమ్ ద వెబ్సైట్, ఒక వెబ్సైట్ నుంచి సాఫ్ట్వేర్ని డౌన్లోడ్ ఎలా చేయాలి, డౌన్లోడ్ చేసిన సాఫ్ట్వేర్ని మన లైనెక్స్ మిషన్లో ఎలా